ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వల్ల రిటైర్ అయిన తర్వాత ఎక్కడెక్కడనో జిల్లాల్లో అక్కడ ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ మోకాళ్ళ నొప్పులతోటి చేతగాక షుగర్ రోగాలతోటి దూరం ఉన్నటువంటి మా నాయకులందరం కూడా మళ్ళొక్కసారి వేదికకు ప్రెస్ కాన్ఫరెన్స్కు పిలిపించి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి మాత్రం మమ్మల్ని కలిపినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి మీకు అందరికీ తెలియని విషయం కాదు, నేను చెప్పే ప్రతి ఒక్క విషయం ఇక్కడ మీకు అందరికీ తెలిసిందే. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అది ప్రజాముఖంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి, ఈ దేశంలో ఎక్కడ ఉన్నా సరే తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా నేను మరొక్కసారి వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగోపాధ్యాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ రాష్ట్ర ఆదాయం 18,000 కోట్లని. ఇంతకన్నా ఒక రూపాయి వస్తలేదు, 18,000 కోట్లు వస్తున్నాయని చెప్పారు. వాస్తవం. ఈ 18,000 కోట్లు మీరేమైనా వసూలు చేశారా? లేదు మంత్రులు ఏమైనా కౌంటర్లు పెట్టి వసూలు చేశారా? కాదే. ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యంలో చట్టాలు చేస్తారు. ఆ చట్టాలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులది. పన్నులు వసూలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులది. తేనెటీగల్లాగా ఒక్కొక్క ఊరుకు తిరిగి ఒక్కొక్క పువ్వుకు తిరిగి సేకరించినటువంటి ఆదాయాన్ని ఇక్కడ కూడబెట్టడం జరుగుతుంది. ఆ కూడబెట్టినటువంటి ఆదాయాన్ని మీరు ప్రజానీకానికి వారి వెల్ఫేర్ కోసం, సంక్షేమం కోసం వాడండి. కానీ ఏకంగా పొగబెట్టి తేనెటీగల్నే చంపేస్తే రేపొద్దున ఆదాయం మీకు ఎట్లకెళ్ళి సమకూరుతుంది? ఉద్యోగులకు ప్రజలకు గొడవ పెట్టి మీరంతా రక్తం దాగి వాళ్ళే తింటున్నారు, వచ్చిన ఆదాయం అంతా వాళ్ళే తింటున్నారనే విధంగా మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. కాబట్టి నేను మీడియా ముందు చెప్పదలుచుకున్నాను, దయచేసి ప్రజానీకం అర్థం చేసుకోవాలి. మేము ప్రజల్లో ఒక భాగం, ప్రజల నుంచి వేరు కాదు. ప్రతి చట్టాన్ని ప్రతి దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లో పన్ను వసూళ్లకు పోయినటువంటి వాళ్ళను, అదే హైదరాబాద్ నగరంలో కరెంటు బిల్లు వసూలు చేయడానికి పోతే, వాటర్ బిల్లు వసూలు చేయడానికి పోతే పట్టుకొని స్తంభానికి మా ఉద్యోగులను కొడితే కూడా మీరు మాట్లాడలేదు. ఉద్యోగులు పన్నులు వసూళ్ళకు పోతే తన్నులు తిని వస్తున్నారు తప్ప కరెక్ట్గా వసూలు చేసుకొని రావడం లేదు. కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి దౌర్జన్యకాండ కావచ్చు, రౌడీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఉద్యోగులు రక్షించడానికి మాత్రం ఏమాత్రం ప్రయత్నం జరగలేదు. అయినప్పటికీ ఇది మా రాష్ట్రం, నేను ప్రభుత్వ ఉద్యోగిని, నా వంతు పని నేను చేస్తానని చెప్పి తన్నులు తిన్నటువంటి ఉద్యోగులు కూడా ఈరోజు వారి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఉపాధ్యాయుడు మంచిగా చదువుకోవాలని పిల్లగాడు కాస్త చెవు పిలిచి నెత్తి మీద కొట్టినందుకో, కట్టె తీసుకొని కొట్టినందుకో మొత్తం గ్రామస్తులంతా వచ్చి ఆ ఉపాధ్యాయుని చిత్కబాదితే కూడా మీరెవరు మాట్లాడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగోపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. నేను ఈరోజు మీకు తెలియని విషయం కాదు, తెలిసిందే, మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా. మిత్రులారా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఆయన బాధతోటి అన్నాడా, ఆవేదనతోటి అన్నాడా, నిజంగానే రాష్ట్ర ఇబ్బందులు ఏం చేయాలని ఆవేదనతో అన్నాడు. ఇంతకన్నా ఏం లేదు. అసలు ఏ స్కీమ్ ఆపి, ఏ సంక్షేమ పథకం ఆపి మీ జీతాలు ఇవ్వమంటారో ఒకసారి చెప్పండి ఉద్యోగులు అని అడిగాడు. చాలా బాధాకరమైనటువంటి మాట. చూసిన వాళ్ళు ప్రజలు ఏమనుకుంటారు మమ్మల్ని? నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఏ స్కీమ్ ఆపి మీరు న్యూ సిటీ కడతామని చెప్పారు? ఏ సంక్షేమ పథకం ఆపి మూసి ప్రాజెక్టుకు 1000 కోట్లు ఖర్చు పెట్టి నగరాన్ని ఆంకాంగలుగా చేస్తామన్నారు? ఏ సంక్షేమ పథకం ఆపి ఈరోజు నగరంలో అందాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు? అవన్నీ మీరు సొంతంగా చేస్తారు. మా జీతాల దగ్గరకు వచ్చేటక్కల ప్రజలకు ఇచ్చేటటువంటి స్కీములు ఏం ఆపాలని చెప్పి మమ్మల్ని అడుగుతారా? ఇది న్యాయమా? ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలుగా, మంత్రులుగా మిమ్మల్ని ఆలోచించమంటున్నాను. మమ్మల్ని మీ నుంచి ఎందుకు వేరు చేస్తున్నారు? ఎందుకు ప్రజల్లో దోషులుగా నిలబెట్టాలనుకుంటున్నారు? కాబట్టి ఈరోజు ఈ సమన్వయ కమిటీ నిన్నగాక మొన్న ఒక స్టేట్మెంట్ చూశాను పేపర్లో.
ఉద్యోగ సంఘాలు వెనక రాజకీయ నాయకులు అండ తీసుకొని ఉద్యోగులు అస్తిత్వం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఈరోజు మీడియా ముందు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా, మేమున్నటువంటి ఉద్యోగ సంఘాలను సమన్వయం చేసుకొని వాళ్లకు మీరు భయపడాల్సిన అవసరం లేదు, మేమున్నాం మీ అన్నలుగా, మేము ఉద్యోగుల కుటుంబం మాది, ఉద్యోగులు క్షేమంగా ఉంటేనే మేము క్షేమంగా ఉంటాం, వారికి డిఏ వస్తేనే మాకు డిఏ వస్తుంది, మేమంతా పెన్షనర్లం, మేమంతా టోటల్ ఇక్కడ ఉన్నంతా అవుట్డేటెడ్, అది దాన్ని ఏమంటాం గ్రేస్ పీరియడ్లో బతుకుతున్న వాళ్ళం. ఈ గ్రేస్ పీరియడ్లో బతుకుతున్న వాళ్ళు రన్నింగ్ ఉద్యోగుల మీద ఆధారపడి బతుకుతాం మేము. ఆ రన్నింగ్ ఉద్యోగులనే మీరు కష్టాల పాలు చేస్తుంటే చూస్తూ ఉండలేము. కాబట్టి మేము ఉద్యోగ సంఘాలను సమన్వయం చేసుకొని మాట్లాడడానికే ఏకమయ్యాం తప్పిస్తే ఇక్కడ కూర్చున్న ఏ వ్యక్తి కూడా ఏ రాజకీయ పార్టీ ఈ అండదండలతో ఈ పని చెయ్యలేదని కరాఖండిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమన్వయ కమిటీతో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఏ రాజకీయ పార్టీ నాయకులమ్మాయన అండమాయనకలేదు. మేము ఉంటే పార్టీలో ఉండొచ్చు, శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా చేసి ఉండొచ్చు, దేవిప్రసాద్ ఇంకోటి చేసి ఉండొచ్చు, నేను ఇంకోటి చేసి, విఠల్ భాయ్ ఇంకోటి చేసి ఉండొచ్చు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన తీరు వల్ల మాత్రమే మా బాధను వ్యక్తం చేయడానికి వచ్చాను తప్పిస్తే, ఈ సమన్వయం జరగడానికి వచ్చాను తప్పిస్తే మేము ఎవరి మీద వ్యతిరేకం కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కాదు. కానీ మా ఉద్యోగ సంఘాలను పూర్తిగా దోషులుగా నిలబెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం గురించి మాత్రం మేము ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. ఆల్రెడీ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు దేవి గారు చెప్పినట్టుగా ఒకసారి ఏమో పెద్దల కమిటీ అన్నారు, ఇంటలెక్చువల్స్ కమిటీ అన్నారు, ఆ తర్వాత మంత్రుల కమిటీ అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు కార్యదర్శుల కమిటీ అన్నారు. రేపు పొద్దున ఇంకెవరి కమిటీ వేస్తారో ఆ దేవుడికి తెలియాలి. ఇక్కడ ఉన్న మిత్రులు తెలియజేసేది 57 డిమాండ్లతో జేఏసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే దాంట్లో దాదాపు 43 డిమాండ్లు 45 డిమాండ్లు ఏమాత్రం ఒక్క రూపాయి ఖర్చు కానటువంటి డిమాండ్స్ దాంట్లో ఉన్నాయి. మరి మీరు మీటింగ్ పెట్టిన వాళ్ళు ముందు ఈ డిమాండ్స్ అని ఖతం చేసి ఫైనాన్షియల్ ఇయర్లో మిగతా ఫైనాన్స్ వ్యవహారం కంప్లీట్ చేస్తారని చెప్పినటువంటి పెద్దలు ఎందుకు చేయలేకపోయారు? రూపాయి ఖర్చు లేని మనం మీరు చెయ్యాలే కదా, అవి కూడా చేయలేదు. ఇప్పుడు ఫైనాన్షియల్ మీకు తెలియని విషయం కాదు మిత్రులారా. ఒక ఉద్యోగి రిటైర్ అయ్యాడు అని అంటే ఎన్నో ఆశలతోటి రిటైర్ అవుతాడు, ఏడ్చుకుంటూ కన్నీరు పెట్టుకుంటూ ఇంటికి పోతాడు, నేను ఇక రేపటి నుంచి ఇక్కడ రాను కదా అని. అలాంటి ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వారికి రావాల్సినటువంటి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం ఎంత మటుకు సమంజసం, ఎంత మటుకు న్యాయం ఇది? జీపీఎఫ్ మేము కూడబెట్టుకునే డబ్బు, నా బిడ్డ పెళ్లికి వస్తే ఈ డబ్బులు అని చెప్పి కూడబెట్టుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు బయట ఎల్ఐసి ఉన్నట్టు మాకు గవర్నమెంట్కు ఏపీ జిఎల్ఐసి ఉంది, తెలంగాణ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, దాంట్లో పెట్టుకునే ఆ డబ్బులు రాలే, జీపీఎఫ్ డబ్బులు రాలే, మరి రిటైర్ డబ్బులు రాలే. మరి ఎట్లా రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్న 10,000 మంది ఏ విధంగా బతకాలి? ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి మిత్రులారా. అందుకే రిటైర్ అయినటువంటి వాళ్ళ డబ్బులు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం తెలుసు. అదేవిధంగా మీరు హామీ ఇచ్చారు, మొత్తం భారతదేశంలో ఎవరి అన్నటువంటి హామీ ఇచ్చారు. హామీల మీద చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లకు వచ్చినాడు, ఆనాడు ఉన్నటువంటి పార్టీ ఏకంగా హామీ పత్రాల గ్యారంటీ పత్రాల మీద సంతకాలు చేసి ఇంటింటికి ఇచ్చింది. మరి దానికే దిక్కు లేకపోయా, బాండ్ పేపర్ దిక్కు లేకపోయా, హామీలకు దిక్కు లేకపోయా. 14,000 కోట్లు ఉన్నటువంటి అప్పుడు ప్రభుత్వం నడిచింది, 18,000 కోట్లు ఇప్పుడు అవుతున్నాయి. పరిస్థితి బాగలేదని చెప్పారు. రాష్ట్ర ఓకే మనం ఒప్పుకుందాం, ఆయన బాధ ఆవేదన రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం చేసుకుందాం. కానీ నేను అనేది ఏంటి అని అంటే ఈ 18,000 కోట్ల రూపాయల్లో మొన్న మాట్లాడుతూ వారు అన్నారు, ఉన్న దాంట్లో సర్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకోవాలన్న విజ్ఞప్తి అన్నారు. సంతోషం, సర్దుకుందాం. కానీ ఒక్క ఉద్యోగులే సర్దుకోవాలన్నా? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దుబారా ఖర్చు ఎంతైనా ఉద్యోగులు మాత్రం జీతాలు ఇవ్వకుండా సర్దుకోవాలి, డిఏలు రాకుండా సర్దుకోవాలి. డిఏ అంటే తెలియదేముంది మిత్రులారా, మీకు అందరికీ తెలుసు. డిఏ రాష్ట్రంలో భారతదేశంలో పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఇచ్చేదే డిఏ. ధరలు పెరగకుండా నువ్వు కంట్రోల్ చేయగలిగితే డిఏ అవసరం లేదు. ఎప్పుడైతే ధరలు పెరుగుతాయో, జీవన వ్యవస్థ పెరుగుతుందో, జీవన సూచి పెరుగుతుందో, దానికోసం ఇచ్చేదే డిఏ.
5 డిఏలు మీరు మీ దగ్గర పెట్టుకుంటే మా జీవితం ఎలా కొనసాగుతుంది? ఒక్క ఇంక్రిమెంట్ వస్తే మిఠాయి డబ్బా తీసుకొని పోయి పెన్లం పిల్లలతో కలిసి ఆనందంగా కూర్చునే కుటుంబాలు మాయి. ఈరోజు మీ విధంగా మాట్లాడటం, ఇంట్లో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన చెందుతున్నారు. ఇక ఉద్యోగుల పని అయిపోయినట్టేనా? రిటైర్మెంట్ వాళ్ళు ఇక ఒక్క రూపాయి రాదా? రేపు పొద్దున నువ్వు పోతే కూడా నాకు ఇయ్యరా పెన్షన్ అనే పరిస్థితికి తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులతోటి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాతోటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మేము ఏ రాజకీయ పార్టీ అనుబంధంగా తీసుకొని మా ఉద్యోగ సంఘాలను రేపు పొద్దున చెప్పొచ్చు, మీరు పలానా పార్టీతో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నొక్కేస్తున్నామని చెప్పడానికి ఆవిష్కారం దొరుకుతుంది. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఏ రాజకీయ పార్టీతో ఈ సమన్వయ కమిటీ అనుబంధం లేదు. మీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా గతంలో పనిచేసిన మిత్రులు బాధ చెంది మన ఉద్యోగులను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని ఆదుకుంటేనే మనం బతుకుతామన్న ఉద్దేశంతో మేము ఈరోజు వచ్చాం. మేము రోజుగా చెప్తా ఉన్నాం, తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలి. ఆ సంతోషంలో ఉన్న దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉండాలి, అంత మంత్రులు కూడా సంతోషంగా ఉండాలని కోరుకునేటోళ్ళం మేము. కానీ ఎవరి ఇబ్బందులను మేము ఇంకెక్కువ చేయాలని కోరుకోవటం లేదు. మేము కోరుకునేది ఒకటే, దయచేసి చిన్న జీతగాళ్ళమైనా మీరు ఇచ్చిన ఆదేశాలు పాటించే వాళ్ళం, మీ దగ్గర పనిచేసే వాళ్ళం, మీ కుటుంబ సభ్యులం, దయచేసి మరొకసారి మీరు రిక్వెస్ట్ చేసినట్టుగానే మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము కాపాడుకున్నటువంటి డబ్బులు, మాకు రావాల్సిన డబ్బులు పెన్షనర్లు అయ్యి రిటైర్ అయినటువంటి వారివి వెంటనే రిలీజ్ చేయవలసిందిగా ఉద్యోగ సంఘాలను పిలిచి, గతంలో ప్రభుత్వాలు అనేకం పనిచేశాయి, ఎవరు కూడా ఓపెన్గా చెప్పలేదు మిత్రులారా ఈ విధంగా. సరే, రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్ప హృదయం ఓపెన్గా చెప్పిండు. కానీ నేను అనేది ఏమిటి అంటే, సంఘాలను పిలుచుకొని మాట్లాడి పొజిషన్ పెట్టుకొని లోపటి రూమ్లో మాట్లాడుకొని నువ్వు ఎంత సర్ది చెప్పుకున్నా, వాళ్ళు ఒప్పుకున్నా ఆ పరిస్థితి వేరు, బయటికి రాకపోవు. కానీ ఈరోజు ఏకంగా మీరు ప్రెస్ కాన్ఫరెన్సే పెట్టి ఉద్యోగులను చులకన చేయటం, ప్రజల లోపల మా మీద తక్కువ భావం ఏర్పాటు చేయటం మంచిది కాదు. దీనివల్ల ఇంకా ప్రజలు మా మీద దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మా మీద దాడులు జరుగుతున్నాయి. నిన్న కాక మొన్న ఓల్డ్ సిటీలో నల్ల కట్ చేయడానికి వెళ్తే వాడు చెట్టు కట్టేసి కొట్టారు మా ఎంప్లాయీని. రహమత్ నగర్లో కరెంటు బిల్లు అడగనికే పోతే ఎగిరి తన్నారు టేబుల్ మీదకి వెళ్ళి. ఇవన్నీ కూడా మీడియాలో వచ్చాయి. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేయలేదు, కేసులు ఏమి లేవు. ఎప్పుడైనా ఎవరినైనా ఉద్యోగులను కొట్టొచ్చు అనే భావన ప్రజల్లో ఏర్పాటు అవుతుంది మీ మాటల వల్ల. దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి బాధ్యతతో వ్యవహరించండి, మీ భాష మార్చుకోండి, మమ్మల్ని దోషులుగా నిలబెట్టొద్దని మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితమైన డిమాండ్లు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. మా ఉద్యోగ సంఘాలను పిలిపించుకొని, జేఏసీ కమిటీని పిలిపించుకొని మీరు చర్చలు వెంటనే ప్రారంభించాలి. అది కూడా చర్చలు డైరెక్ట్గా ముఖ్యమంత్రికి సంబంధించిన మంత్రులు చేయాలి తప్ప కింద ఆఫీసర్స్ కమిటీ వల్ల సాధ్యం కాదు అని మేము అభిప్రాయపడతా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రమే ఒక ఎజెండాగా తెలంగాణ ఉద్యోగుల సంఘాన్ని స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్రభాగాన ఉన్నటువంటి ఇచ్చినటువంటి విఠల్ గారిని మాట్లాడు. వేదికపైనటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులకి గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి వేదికపై ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సంఘాల నాయకులుగా పనిచేసినటువంటి పెద్దలందరూ 2014 కన్నా ముందు, 2014 కన్నా ముందు తెలంగాణ జేఏసీలో స్టీరింగ్ కమ్ సభ్యులు, ఇప్పుడు కోదండరామ్ గారు కన్వీనర్గా, అప్పుడున్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీలో స్టీరింగ్ కమిటీ సభ్యులు వీళ్ళందరూ, బయటి వాళ్ళు కారు. అప్పట్లో ఆ జేఏసీలో టీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, న్యూ డెమోక్రసీ పార్టీ ఉంది, కొంతకాలం టీడీపీ పార్టీ కూడా ఉంది. అది పొలిటికల్ జేఏసీగా మేము ఏర్పాటు చేసుకున్నటువంటి జేఏసీ, అది పొలిటికల్ జేఏసీగా లక్ష్యం, ఏకైక లక్ష్యం తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 2014 ఫిబ్రవరిలో బిల్లు పాస్ అయిన తర్వాత మాలాంటి వాళ్ళని కూర్చొని ఈ జేఏసీని కొనసాగిస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం ఉండే. ఎందుకు అంటే రాష్ట్రాన్ని సాధించినాక కూడా పునర్నిర్మాణం కూడా ఇది వాచ్ డాగ్ లాగా జాయింట్ యాక్షన్ కమిటీ ఉండాలని అప్పట్లో మేము కోరుకున్నాం. కానీ వివిధ కారణాల ద్వారా ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల తర్వాత వివిధ పార్టీలలో పోటీ చేశారు మా జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నటువంటి స్టీరింగ్ కమిటీ సభ్యులు. అది కార్యరూపం దాల్చలేదు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము జేఏసీ అని పునర్జీవం చేసుకోవట్లేదు, కానీ ఆ పేరు జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకోవడం లేదు. కానీ ఇది తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీగా ఎంప్లాయీస్, టీచర్స్,
వర్కర్సు, అది ఆర్టీసీ వర్కర్స్ కావచ్చు, సింగరేణి వర్కర్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు, అందరికీ ఒక వాయిస్ లాగా ఉండాలి అని ఒక లక్ష్యంతో ఇవాళ తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ, పెన్షనర్ కమిటీ దీన్ని రివైవ్ చేసుకున్నాం. ఆ రోజు ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ఇంకొక రూపం అంతే తప్ప జేఏసీ పేరుని మేము వాడుకోవడం లేదు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టుగా ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వేదిక కాదు. దయచేసి వివిధ రాజకీయ పార్టీలో ఉండొచ్చు. ఇప్పుడు నేను బీజేపీలో ఉన్నాను, నాతో పాటు ఆదినారాయణ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు బీజేపీలో ఉన్నారు, మా మిత్రులు కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు, మా స్వామి గౌడ్ అన్న, శ్రీనివాస్ గౌడ్ అన్న, దేవిప్రసాద్ అన్న, మిగతా మిత్రులు బీఆర్ఎస్లో ఉండొచ్చు. పార్టీలు వేరు, ఎవరి పార్టీలో వాళ్ళ లక్ష్యాలతో ఉండొచ్చు. కానీ మరొక్కసారి ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఎంప్లాయీస్ సంబంధించిన ఇష్యూస్తో పాటు, టీచర్స్ ఇష్యూస్తో పాటు, పెన్షనర్స్ ఇష్యూస్తో పాటు, ఆర్టీసీ ఉద్యోగులతో సమస్యలతో పాటు, సింగరేణి ఉద్యోగుల సమస్యలతో పాటు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఉద్యోగులతో పాటు ఇప్పుడున్నటువంటి సంఘాలకి, తెలంగాణ ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీ ఉన్నటువంటి టీఎన్జిఓ సంఘం కావచ్చు, గెస్టెడ్ అధికారుల సంఘం కావచ్చు, టీచర్ సంఘాలు కావచ్చు, వివిధ సంఘాలకు వారికి అండగా ఉండడానికి మాత్రమే ఈ కోఆర్డినేషన్ కమిటీ పనిచేస్తుంది. వారికి సలహాలు సూచనలు ఇస్తూనే, వారు చేస్తున్నట్టు పోరాటానికి నైతిక మద్దతు ఇస్తూనే, వారు మాట్లాడలేని అంశాలు కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి వాళ్ళ సర్వీస్ ఆర్గనైజేషన్స్కి వారు మాట్లాడలేని విషయాలు మా తరపున మాట్లాడాల్సిన ఒక అవసరం ఉంటుందనే ఉద్దేశంతో ఈ తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పడ్డాం. ఈ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ భవిష్యత్తులో తెలంగాణకి ఒక వాచ్ డాగ్ లాగా దీన్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఏ పార్టీ అధికారంలో ఉండని, బీఆర్ఎస్ అధికారంలో ఉండని, కాంగ్రెస్ పార్టీ అధికారం, బీజేపీ అధికారంలో, ఎవరు అధికారంలో ఉన్నా ప్రజల గొంతై ప్రజల సమస్యలపైన ఒకసారి మా అభిప్రాయాన్ని, మాకున్న అనుభవాన్ని ప్రజల వైపు నిలబడి వారి సమస్యలపైన మాట్లాడడానికి లక్ష్యంగానే ఇవాళ తెలంగాణ ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డది. ఇంతకుముందు చాలామంది పెద్దలు చెప్పారు. ఇప్పుడున్నటువంటి సమస్యలు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎంప్లాయీస్ ఇష్యూస్ ఉన్నాయో వారు మాట్లాడిన మాటలు కొంత అనుచితమైనటువంటికి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడండి. మీరు సంఘాలుగా ఉన్నటువంటి నాయకులు పిలిపించి మాట్లాడి వెంటనే పరిష్కారం చేయండి. ఏదైనా ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడండి తప్ప రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బహిరంగ చెప్పడం ద్వారా అది రాష్ట్రానికి నష్టం, ప్రజలకు నష్టం, పెట్టుబడులు రావు. ఇట్లా ఉండాలి ప్రభుత్వం అంటే. నా వల్ల కాదు అని చేతి ఓపెన్ చేసి చూపిస్తే అది చాలా తీవ్రమైన నష్టం ప్రజానీకానికి ఉంటుంది. కాబట్టి దయచేసి అట్లాంటి మాటలు మాట్లాడకుండా ఎంప్లాయీస్ న్యాయమైనటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. గౌరవనీయులు మాజీ మండలి సభ్యులు సుధాకర్ రెడ్డి గారు, పిఆర్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఎందుకొరకంటే వివిధ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలలో ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి నాయకులు, పూర్వ నాయకులతోటి ఈరోజు సమన్వయ సమితి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకొరకంటే ఉద్యోగులందరూ, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా ఒకటే వాయిస్ వినిపిస్తారు. ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఇక ప్రస్తుతం ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదు, మీరు ఎన్నో సమస్యలు పరిష్కారం చేసిండ్రు, కాబట్టి మీ పూర్వ నాయకులందరూ కూడా ముందుకు రావాలి, మీరు సమన్వయ సమితి ఏర్పాటు చేయాలి, దాని ద్వారా పరిష్కారం అయితే అనేటువంటి ఒక నమ్మకం ఇవాళ తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలలో ఉన్నదనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రముఖంగా ఎందుకంటే పెద్దలందరూ ప్రసంగించారు, తెలంగాణ ఉద్యోగ సంఘం అంటే మీకు తెలుసు కావచ్చు, ఆనాడు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణనే శరణ్యం లేకపోతే అరణ్యం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు మా తెలంగాణ మాకే ఉండాలి అని వాయిస్ వినిపించినటువంటి ఒక సంఘం కేవలం టీఎన్జిఓ సంఘం. కాబట్టి మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే సంఘం పేరుతో నడుస్తుంది. ఇతర ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్గా మారినప్పటికీ కూడా ఆ సంఘం మాత్రం మారలే. కాబట్టి వారు ఇటు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలోనే కాకుండా తెలంగాణ వచ్చేంత వరకు తెగించి పోరాటం చేస్తాం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇటు స్వామి గౌడ్ గారి,
అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ కానీ వీళ్ళందరూ కూడా దేవిప్రసాద్ కానీ రవీందర్ రెడ్డి కానీ విఠల్ కానీ వీరందరూ కూడా ప్రముఖమైనటువంటి ఒక పాత్ర నిర్వహించారు. కేవలం పొలిటికల్ జేఏసీ నిర్వహించినప్పటికీ కూడా దాంట్లో ప్రముఖమైనటువంటి ఒక పాత్ర నిర్వహించినటువంటి వాళ్ళు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులైనటువంటి ఒక విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కనాడన్నా ఒక్క సమావేశం పెట్టకపోతే కనీసం మా ముఖ్యమంత్రి ఎట్లుంటాడో అని చూద్దామన్నా కానీ మాతో సమావేశం నిర్వహించకపోతే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహించకుండానే కేవలం మా ఉద్యోగులను కూర్చుండబెట్టి మా మీద అబండాలు వేయటం ఎంతవరకు సమంజసం? ఏం ఖర్చు అవుతుందో చెప్పినటువంటిది ముందు ఏమైనా ఉన్నదా? కేవలం మా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరు కూడా ఎట్లా పెన్షనర్ బెనిఫిట్స్ ఒక్క పైసా వస్తలేదు. ఏం చేయాలి? పిల్ల పెళ్లి చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, అయినప్పటికీ కూడా ఒక్క పైసా వస్తలేదా? ఏం చేయాలనేటువంటి ఒక ధోరణితో ఉంటుంటే అప్పుడు అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా సమరమే శరణ్యం అనేటువంటి ఒక మాట చెప్పాడు. దానికే ఇంత ఉలిక్కి పడుతుంది. ఇక రేపు చూడు నీ సంగతి ఎట్లుంటుందో, అప్పుడు కానీ తెలుస్తుంది ఈ సంగతి. కాబట్టి మేము ఒకటే మాట చెప్తున్నాం, ఇవాళ అధ్యాపకులు ఉపాధ్యాయులు అందరం కలిసికట్టుగా ఉద్యోగ సంఘాలతోటి కలిసి ఉద్యోగ నాయకులతోటి కలిసి ఇక శరణ్యం మనకు తప్పకుండా ఉద్యమమే శరణ్యం అనేటువంటి ఒక భావనతోటి ఈ కార్యాచరణ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడానికి సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తాం. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా ఇవాళ ఏర్పాటు చేసిన తర్వాత వారికి వాయిస్ వచ్చింది, వారికి బలం వచ్చింది. ఇక మాకు ఒక కమిటీ ఏర్పడ్డది కాబట్టి దాని ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటాం అనేటువంటి ఒక నమ్మకం ఉన్నది. కాబట్టి పెద్దలందరూ కూడా తప్పకుండా కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తాం. ప్రముఖంగా మేము కోరేది ఒకటే, ఎందుకంటే ఆనాడు మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి మేరకు టీఆర్సీ ఇస్తామంటే దాన్ని ఊసే లేదా? డిఏలు ఇవాళ డిఏ అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వమే కాదు, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఇస్తారు, వివిధ రాష్ట్రాలలో ఉండేటువంటి ఒక ఉద్యోగులకు డిఏ ఇస్తారు. కానీ మా రాష్ట్రంలో మాత్రం 6 డిఏలు బకాయి ఉంటున్నాయి. 5 డిఏలు ఇప్పటికే బకాయి, ఇంకొక 6 డిఏ రేపు జూన్లో వచ్చేటువంటిది అవకాశం ఉండదు. కానీ డిఏలు రావా, పిఎస్సి రాదా, ఏ ప్రయోజనం చేకూరదా? కాబట్టి ఈ క్షణం వీళ్ళందరూ కూడా బాగా అనుభవం గడించినటువంటి నాయకులు. తప్పకుండా ఇటు అధ్యాపకుల ద్వారా మా వెంకటరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా ఉపాధ్యాయుల ద్వారా ఎన్నో ఉద్యమాలు నిర్వహించి ఎన్నో సమస్యలు పరిష్కరించినటువంటి యొక్క ఉపాధ్యాయ నాయకులందరూ ఉన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులతోటి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మేము మీరు వేరు గారు, అందరం ఉద్యోగస్తులమే. కాబట్టి అందుకొరకే ఉద్యోగుల పెన్షనర్ల సమన్వయ సమితి అనేటువంటి ఒక మాట చెప్తూ వచ్చినాం. పెన్షనర్లకు తప్పనిసరిగా వారి పెన్షనరీ బెనిఫిట్స్ ఇచ్చేటట్టు ఈ కార్యాచరణ కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నాం. చరివిత చరణంగా చెప్పిందే చెప్పేటువంటి రీతిగా లేవు. కాబట్టి కేవలం ఉద్యమమే శరణ్యం అనేటువంటి రీతిగా ఈ కార్యాచరణ కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నాం అనేటువంటి ఒక మాట మీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నామని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు సుదీర్ఘకాలం టీఎన్జిఓకు నాయకత్వం వహించినటువంటి రవీందర్ రెడ్డి గారు మాజీ అధ్యక్షులు మాట్లాడాల్సిందిగా కోరుతారు. ఈనాటి పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా మా ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మొట్టమొదటగా తెలంగాణ ఉద్యమంలో చూసినాం, మళ్ళీ ఇవాళ పత్రికా సమావేశంలో ఆ నలుగురిని చూస్తూ ఉన్నాం. ఆ నలుగురికి వెనుక ఉన్నటువంటి సబ్బండ ఉద్యోగ వర్గాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళందరినీ కూడా ఏకం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం మరి ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల పట్ల ఆయన తెలిసినటువంటి తీరును ఇవాళ యావత్తు ఉద్యోగ ప్రపంచం అంతా కూడా నిరసిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఉద్యోగస్తులు కూడా ప్రజల్లో భాగస్వామ్యమే. ఇవాళ ఎంతసేపు మమ్మల్ని 2% ఉద్యోగులుగా మాత్రమే చూస్తున్నారు తప్పించి, కానీ 99% ప్రజలతోటి మమేకమై పనిచేసేటువంటి ఉద్యోగస్తులు 100లో 2% అనే విషయాన్ని ఈ ప్రభుత్వం మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నాం.
ఎందుకంటే ఇలా 2% మంది ఉద్యోగస్తులు ఉన్నప్పుడు కూడా సంపన్న వర్గాలకు 98% ఉన్న ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్నది ఈ ఉద్యోగులే. ఇవాళ ప్రభుత్వాల మనుగడకు కానీ ప్రభుత్వాల తీర్థనలకు కానీ ఇవాళ ప్రజల వద్దకు తీసుకెళ్తున్నట్టే అది కేవలం ఉద్యోగులన్న విషయాన్ని మర్చిపోదు. ఇవాళ 98% ఉన్నటువంటి ప్రజల సంక్షేమాన్ని చూస్తున్నట్టు ప్రభుత్వం ఇవాళ 2% మంది ఉద్యోగుల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం అనేది సబబు కాదు. ఇప్పటికైనా మరి ముఖ్యమంత్రి గారు తెలుసుకొని ఉద్యోగుల యొక్క సమస్యల పట్ల దృష్టి సారించాలి. ఉద్యోగులకు ఇచ్చినటువంటి డిమాండ్లు వేస్తున్న మేనిఫెస్టో పెట్టినటువంటి అన్నింటినీ కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ వేదిక పక్షాన విజ్ఞప్తి చేస్తాను. ఇక మళ్ళీ ఒకసారి ఈ యొక్క సమన్వయ కమిటీ సమావేశం కాకుండానే అన్ని సమస్యల పరిష్కారం కావాలని చెప్పి ఈ వేదిక పక్షాన కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఇంకొక ముగ్గురు మాట్లాడతారు, భుజంగరావు గారు, సుమిత్ర గారు, లక్ష్మణ్ గారు. ముందుగా ఎందుకంటే టైం ఇవాళ ఏంటంటే ఈ కోఆర్డినేషన్ కమిటీలో అన్ని వర్గాలు ఉన్నాయని బయటకు సమాచారం పోవడానికి. ఎందుకంటే మా అమిత్ గారు ఉన్నారు, మాజీ టీఎన్జిఓ అధ్యక్షులు, మా రాజేందర్ గారు ఉన్నారు అధ్యక్షులు, వెంకటరెడ్డి గారు సుదీర్ఘకాలం లెక్చరర్ల కోసం పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు, మా మోహన్ రెడ్డి గారు ఉన్నారు టీఆర్టీఓ, మా శ్రీనివాసరెడ్డి, ముఖ్యంగా 3 జిల్లాల జేఏసీ అధ్యక్షులు కూడా వచ్చారు. శ్రీనివాసరెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు వచ్చిండు, మా రంగరాజు గారు ఖమ్మం జిల్లా అధ్యక్షులు వచ్చారు, అట్లాగే మా విజయలక్ష్మి ఉపాధ్యక్షురాలు వారు కూడా వచ్చారు, విష్ణువర్ధన్ రావు మా టీజీఓ నాయకులు వచ్చారు, చాలామంది వచ్చారు. కాబట్టి సమయం లేదు, ఒక ముగ్గురు మాట్లాడి క్లోజ్ చేస్తాం. దయచేసి ఏమి అనుకోకుండా కూర్చోవాలి. మా విలేకరులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు, ఒక ప్రెస్ మీట్ లాంగ్ అయ్యింది. ఇప్పుడు భుజంగరావు గారు స్పందిస్తారు. వేదికపై కూర్చున్న పెద్దలందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా నమస్కారాలతో పాటు మీకు కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాలి. మీ వల్లనే సమాజంలో బయటికి పోతుంది ఏదైనా విషయం. తెలంగాణ సాధనలో మీ పాత్ర ఇంత అంత కాదు, బహుముఖ పాత్ర, బహు గొప్ప పాత్ర. ఇవాళ ఈ వేదిక పెద్దలు చెప్పినట్లుగా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల హక్కుల సాధననే పునాదిగా ఏర్పడేది. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ విద్యార్థి యువకుల అమరుల పునాదులపైన ఏర్పడే రాష్ట్రం. ప్రధానమైన డిమాండ్ ఆత్మగౌరవం. ఇవాళ ఆత్మగౌరవం ఎక్కడ ఉంది అంటే తాకట్టు పడ్డది. ఆత్మగౌరవం అడ్రస్ లేకుండా అయిపోయింది. బిచ్చగాళ్లకు యాచకుల కంటే హీనంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లను చిత్రీకరిస్తున్నటువంటి ఒక విచిత్ర పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఒక వింత ప్రయత్నం. ఆదరణ కోల్పోయి నిరాదరణకు గురవుతున్న సందర్భంలో బహుశా అలాంటి ప్రేలాపనలు మాటలు జరిగినాయని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రజలు అడుగుతూ ఉన్నారు, సార్ మొత్తం మీకే తినబెడుతున్నారట కదా అని. మాకు ఎండ పెడుతున్నాడు, మా కడుపు కొడుతూ ఉన్నాడు, మొత్తం మీకే పెడుతుండట. ఇక్కడ మేమేమి బాగలేము, ఇక్కడ వాళ్ళేమి బాగలేరు. సకల వర్గాల వర్ణాల సబ్బండ జాతులు అన్ని రంగాల వాళ్ళు అసంతృప్తిగా ఈ రాష్ట్రంలో ఎందుకున్నారు? సాధించుకున్న జీడిపి ఎందుకు పతనమైపోయింది? సాధించుకున్న తలసరి ఆదాయం ఎందుకు దెబ్బతిన్నది? ధనిక రాష్ట్రం అన్నటువంటిది ఈ స్థితికి ఎందుకు చేరుకున్నది? తప్పు నాది కాదు, రాష్ట్ర గత ముఖ్యమంత్రిదని చెబుతున్నటువంటిది ప్రతి సందర్భంలో ఎందుకు వినబడతా ఉంది, ఎందుకు కనబడతా ఉంది? ఉన్నటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి వ్యవస్థలో నీకు నీవుగా గాంభీర్యంగా మౌనంగా ఆదరణ పెంచుకునే విధంగా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల నిరుద్యోగ ఆదరణను ఎందుకు నువ్వు పొందలేకపోతున్నావు? మానసికమైనటువంటి స్థితిని బాగు చేసుకొని గాంభీర్యంగా పనిచేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి విలువ పెంచే దిశగా ఉండాలి తప్ప విలువ తీసే విధంగా పనిచేయకూడదని విజ్ఞప్తి చేస్తూ ఆఖరి డిమాండ్ వరకు ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం. ప్రతి డిఏ వెనుక పోరాటం ఉంది, ప్రతి పిఆర్సీ వెనుక పోరాటం ఉంది, త్యాగాలు ఉన్నాయి. ఊరికే వచ్చింది కాదు, త్యాగాలతో పోరాటాలతో సాధించుకున్న డిఏని వదులుకోవడానికి సిద్ధంగా లేము మేము, పిఆర్సీని వదులుకోవడానికి సిద్ధంగా లేము. 10 సంవత్సరాలు 73% కడుపు నిండా ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ కనబడతా ఉన్నాడు. ఈ స్థితిని ఆ స్థితితో పోల్చినప్పుడు అయ్యో ఎంత తప్పు చేస్తాము, ఎంత పొరపాటు చేస్తాము అనేటువంటి మానసిక ఒక పశ్చాత్తాపం ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఎందుకు శత్రువుగా చూస్తున్నాడో అర్థం కావడం లేదు. మేము వేరు కాదు, మీరు వేరు కాదు, ప్రజల నుంచి మమ్మల్ని వేరు చేయకండి. వేరు చేసే ప్రయత్నం నిరంతరం ఇలాగే కొనసాగితే మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. ఈ వేదిక తరపున ఊరూరు పల్లె పల్లె వాడవాడ తిరిగి
ఏం జరుగుతున్నదో ఎందుకు ఈ రకంగా పరిస్థితి ఉందో చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఆ స్థితి రావద్దని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అన్సూర్ లక్ష్మణ్, పూర్వ ఎస్టీ అధ్యక్షుడు. ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు, ప్రెస్ వాళ్ళకు అందరూ కూడా నమస్కరించుకుంటూ, ముఖ్యంగా సీఎం గారికి అసలు ఎంప్లాయీస్ అంటే ఇంత నిర్లక్ష్యం ఏందో మాకైతే అర్థమవుతుంది. ఇంకోటి ఒక వేదిక ఉంటుంది ఎంప్లాయీస్ది, అది సివిల్ సర్వీసెస్ జాయింట్ కౌన్సిల్ అనేది ఉంటుంది. అందులో పర్మనెంట్ మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. ఎస్పీ కూడా సివిల్ సర్వీస్ జాయింట్ కౌన్సిల్ది పర్మనెంట్ మెంబర్. ప్రతి 3 నెలలకు ఒకసారి ఎంప్లాయీస్ని పిలిచి డిస్కస్ చేయాలి. ఏ డిపార్ట్మెంట్లో ఏమున్నది, ఏది లేదు, అది ఏమి డిస్కస్. ఇప్పటిదాకా ఎంప్లాయీస్ ముఖం కూడా చూడలేదు సీఎం గారు. మరి ఈ విధంగా మాట్లాడటము ఎంతవరకు సమంజసము? ఇప్పుడు మా పెద్దలు అన్నట్టు ఇంటింటికి పోయి అది పోయి మొత్తము కలెక్షన్ చేస్తే మరి ఆ కలెక్షన్ అంతా కూడా ఏమవుతుంది? కేవలం ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్కే ఇస్తున్నారా? మీరేమి వాడుకుంటలేరా? దాంట్లో ఇంత అధ్వానంగా, ఇంత దిగజారుగా మాట్లాడడం సీఎం గారికి తగదు, ఆయన హోదాకు తగదు. ఇంకొక విషయము ఒకటి చెప్తాను. అసలు హైదరాబాద్ రెవెన్యూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఆదుకున్నది. ఈరోజు కేవలము 10 జిల్లాలలో హైదరాబాద్ రెవెన్యూ కాగదా? ఈరోజు మరి మీరు ఇంత దిగజారుడికి ఎందుకు అది చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ప్రతి 3 నెలలకు ఒకసారి సివిల్ సర్వీసెస్ జాయింట్ కౌన్సిల్ది మీటింగ్ పెట్టి ఎంప్లాయీస్ని అందరినీ పిలిచి మీరు మాట్లాడండి, డిస్కస్ చేయండి. చీఫ్ సెక్రటరీ దానికి అధ్యక్షత వహిస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సమన్వయం తెలియజేసుకుంటూ, ఇక్కడ కేవలము ఈ సమన్వయ కమిటీ ఏ పార్టీలకు పెద్దలు అన్నట్టు ఏ సంబంధం లేదు. మేమంతా వివిధ పార్టీలలో ఉన్నాం కానీ పూర్వ ఉపాధ్యాయ ఉద్యోగ నాయకులుగా పనిచేసిన వాళ్ళము చేసినాం. ఇవన్నీ కూడా అదే అంత పెద్ద సీఎం ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఉంటే 13 రోజులు సమ్మె చేసినాం, మళ్ళీ ఓడిగా తీసుకున్నాం. అంతా వాళ్ళు ఏమనుంది, మీరు ఒక ఉద్యమం చూడపోతుంది, ఒక ఉద్యోగులతో డిస్కస్ చేయబోతుంది, ఏం చేయబోతుంది, ప్రజలను మమ్మల్ని వేరు చేస్తుంది. ఇది ఎంత వరకు సమంజసం అనేది కూడా తెలియజేసుకుని నాకు అవకాశం ఇచ్చిన ప్రతి పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుని సెలవు. సుమిత్ర. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఫోటోగ్రాఫర్లు, యూట్యూబర్లు మిత్రులందరికీ కూడా ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ జీవిత కాలాల్ని ఉద్యోగ సంఘాల ఉద్యోగుల హక్కుల సాధనకు, ఉద్యోగుల పరిరక్షణకి వెచ్చించినటువంటి వాళ్ళు, తెలంగాణ సాధన ఉద్యమంలో ముందు వరుసలో ఉండి సాధించుకున్నటువంటి తెలంగాణలో కూడా మళ్ళీ ఉద్యోగుల సంక్షేమానికి పనిచేసినటువంటి వాళ్ళు, ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళు, పెద్దలందరికీ, ఉద్యమ సహచరులందరికీ ఉద్యమాభివందనాలు. ఇవాళ నాడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, నాటి ముఖ్యమంత్రి, ₹1 కూడా తెలంగాణకి ఏం చేసుకుంటారో చేసుకుపోండి అని ఎట్లయితే ఆనాటి మా అందరిలో రక్తాన్ని మరిగించేలాగా మాట్లాడిండో, ఇవాళ రేవంత్ రెడ్డి గారు నన్ను కోసుకొని కూర అనుకుంటారా, ఏం చేసుకుంటారు, ₹1 కూడా లేదు, 18,000 కోట్లే వస్తున్నాయి. అవును, 18,000 కోట్లు వస్తున్నాయి. రాష్ట్రం వచ్చిన నాడు 4,000 కోట్ల నుండి ఇవాళ 18,000 కోట్ల వరకు రాష్ట్ర ఆదాయం వృద్ధి చెందింది. ఇది మనం ఏం పాడుకున్నాం, తెలంగాణ ఘనతను ఎట్లా కీర్తించుకున్నాం, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అని కలలు కానీ పనిచేసినటువంటి వాళ్ళు, ఉద్యమం చేసినటువంటి వాళ్ళం. భూగర్భమున నిధులు పొంగి పారడు నదులు, శృంగారవనతతులు బంగారముల పంట, నా తల్లి తెలంగాణరా వెలలేని నందనోద్యానమ్మురా అని కీర్తించుకున్నాం తెలంగాణని. ఇవాళ అప్పులు కొడతలేవని, రాష్ట్రం ఆగమైందని చెప్తున్నావు. 18,000 కోట్లు, అవి నువ్వు తెచ్చినటువంటి 10,000 కోట్లు ఏం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు? ఈ లెక్కలేమన్నా ఉద్యోగాలు అడిగినరా? నాకు ఒక చిన్న కథ, ఒక్క క్షణం గుర్తొస్తున్నది చెప్తా. 2 పిల్లులకు ఆకలైంది.
అవి ఆహారాన్ని వెతుక్కుంటూ ఇంట్లోకి పోయినాయి. ఒక పిల్లకు ఆడ రొట్టె ఉన్నది అన్నది చూసి, ఇంకొక పిల్లి అందుకున్నది ఆ రొట్టెను. ఈ రొట్టె నేను ముందు తీసుకున్న నాది అని ఆ పిల్లి, నేను ముందు చూసిన నాది అని ఈ పిల్లి. ఈ మధ్యలో కోతి విన్నది, ఈ రొట్టె మీ పంచాయతీ నేను దింపుతా అని కోమటింటికి పోయి అక్కడ త్రాసు ఒకటి తీసుకొచ్చి రొట్టె ఒకవైపు కావాలని పెద్దగా జింపి ఒకవైపు చిన్నగా జింపి త్రాసులో వేసింది. అది తూకం కుదరలేదు. ఇటు ఎక్కున్నది కదా, ఈ భాగం నేను తింటా అని ఇంకా ఎక్కువ జింపుకొని తిన్నది. ఇట్లా ఇటు ఎక్కువ జింపుకొని తిని ఇటు ఎక్కువ జింపుకొని రెండు పిల్లలకు అసలు ఆహారం లేకుండా చేసింది. ఇక్కడ తెలంగాణ ఉద్యోగులను బూచిగా చూపించి ప్రజలను బూచిగా చూపించి ఉద్యోగులను మోసగిస్తూ ఇద్దరిని ఒకరి దృష్టిలో ఒకరిని తక్కువ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వము తాను పొట్ట నింపుకుంటున్నది అనేటువంటి తెలంగాణ సమాజానికి అర్థమైంది. తెలంగాణ ఉద్యోగుల నుంచి ప్రజల నుంచి ఉద్యోగుల్ని వేరు చేసేటువంటి కుట్రను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే సోయిగల్ల తెలంగాణ, ఉద్యమ తెలంగాణ, పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ప్రజానీకము, పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ఉద్యోగులు రేవంత్ రెడ్డి గారి కుట్రలను అర్థం చేసుకుంటారు. ప్రజలు వేరు, ఉద్యోగులు వేరు కాదు. వాళ్ళని బూచి చూపించి వాళ్ళని ఏమాపమంటావు మీకు ఇవ్వడానికి అని చెప్పేసి వీళ్ళకి చెప్పి వాళ్ళ కారణంగా మాకు ఆపుతారట అని చెప్పేసి వాళ్ళు అనుకునే విధంగా ఈ రేవంత్ రెడ్డి గారు వ్యవహరించడం అయితే అందరూ ఖండించి మళ్ళీ ఒక్కసారి మీ మాటలతోని మా అందరిలో స్వామి గౌడన్న చెప్పినట్టు అందరిలో ఒకరు పౌరుషాన్ని నింపి అటు ఉద్యోగులకు భంగం కలగకుండా ఇటు ప్రజల సంక్షేమానికి భంగం కలగకుండా పోరాడడానికి మేమందరం ముందుకు రావడానికి కారణమైనందుకు నిజంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోరాటం కొనసాగుతుంది. ఉద్యోగుల హక్కులు ప్రజలు మీరిచ్చినటువంటి 6 గ్యారంటీలను మర్చిపోయే విధంగా మీ హామీలను నిలదీసే సమయంలో ఇక్కడ ఆదాయం లేదు, ఇటు ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉన్నది, మీ ఏం ఆపాలని వాళ్ళకు భయపెట్టడం, అయ్యో కొత్త పథకాలు ఏమన్నా ఉన్నాయి ఆపకపోతే చాలని ప్రజలు అనుకోవాలి. ఇట్లాంటి పరిస్థితులను నువ్వు ప్రజలకు చూపించాలనుకుంటే నీ భ్రమనే ఒక భ్రమతోని నేను సక్సెస్ అవుతున్నా, నేను ఇచ్చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితంగా నువ్వు మాట్లాడేది ప్రజలు అర్థం చేసుకుంటారు నీ కుట్రలను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. మా రాజేందర్ టీఎన్జిఓ మాజీ అధ్యక్షులు, జేఏసీ చైర్మన్, ఆయన కాలంలో 30% ఫిట్మెంట్ తెచ్చిండు. వారు ఒక మాటతో స్పందించి ఈ సమావేశం ముగిద్దాం, అందరం అభివాదం చేస్తాం, తర్వాత ఈ సమావేశం ముగుస్తాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా